ప్రేక్షకులకు నమస్కారం. ప్రజల మధ్య నుంచే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి మహిళా సాధికారత, సామాజిక న్యాయం, ప్రజా సమస్యల పరిష్కారంలో నిరంతరం ముందుంటున్న ఒక బలమైన నాయకురాలు ఈ రోజు మనతో ఉన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, అలాగే క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకురాలుగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన శైలితో ముందుకు సాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, అంగన్వాడీ వింగ్ అధ్యక్షురాలు శ్రీమతి పతివాడ కృష్ణవేణి గారు ఈ రోజు మా ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, మహిళల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై ఆమె అభిప్రాయాలను ఇప్పుడు నేరుగా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను మీ పతివాడ కృష్ణవేణి, విజయనగరం జిల్లా అంగన్వాడీ వింగ్ అధ్యక్షురాలు, వైఎస్ఆర్సీపీ పార్టీ. మేడం, మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? నేను రాజకీయాల్లోకి రావడానికైనా, లేకపోతే ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికైనా ముఖ్య కారణం సామాన్యుడు కూడా రాజకీయం చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. అదేవిధంగా నేను ఒక అంగన్వాడీ టీచర్ నుంచి ఆ జాబ్ని రిజైన్ చేసి రాజకీయాల్లోకి అనేది రావడం జరిగింది. రాజకీయాల్లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు మేడం? రాజకీయాల్లో ఇన్స్పిరేషన్ ఎవరు అంటే, ఒక డైలాగ్ ఉంటది, ఇల్లేమో దూరం అసలే గాఢాంధకారం, చేతిలో దీపం లేదు గుండెలింపుగా ధైర్యం అని చెప్పేసి. ఆ మాటకి ఈరోజు చేస్తున్న పనులకి 1% కూడా సంబంధం లేకపోయినప్పటికీ ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని, జనసేన పార్టీ అధినేతని ఇన్స్పిరేషన్గా తీసుకొని అయితే రాజకీయాల్లోకి రావడం అయితే జరిగింది. కానీ వచ్చిన తర్వాత జీరో బడ్జెట్ పాలిటిక్స్ లేవు. ఇటు 40% ఓట్ బ్యాంక్ ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ, అటు 40% ఓట్ బ్యాంక్ ఉన్న టీడీపీ పార్టీతో మిగిలిన 20% ఓట్ బ్యాంక్ మిగతా అన్ని పార్టీలని కలుపుకొని ఉన్న రాష్ట్రం మనది. అటువంటి రాజకీయ పరిణామాలలో మనలాంటి యువత రాజకీయాల్లోకి వస్తే కుటుంబ రాజకీయానికి స్వస్తి పలకొచ్చు. రాజకీయాల్లో యువత రావాలి, నూతన ఉత్సాహం రావాలి. ముఖ్యంగా పెద్దవాళ్ళు చెప్తుంటారు, మేధావులు మౌనం వహిస్తే అసమర్థులే రాజ్యాలు ఏలుతారని చెప్పేసి. ఇవన్నీ మాటలు, ఇలాంటి మాటలన్నీ కూడా మనలో ఒక భావజాలాన్ని తీసుకొచ్చి రాజకీయాల్లోకి రావడం జరిగింది, ఇన్స్పిరేషన్గా ఆయన్ని తీసుకొని. కానీ మనం వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న ఏ ఒక్క వ్యక్తికి కూడా ఆ పార్టీలో తగినంత గుర్తింపు కానీ, లేకపోతే గుర్తింపు మాట పక్కన పెడితే కనీస భరోసా అనేది కూడా ఆ పార్టీలో లేదు. నేనైతే ఏ పార్టీలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్క సామాన్యుడి గురించి నా ఆలోచన ఎప్పుడు కూడా ఉంటుంది. అటువంటి సామాన్యుడికి అన్యాయం జరిగితే పార్టీలకు అతీతంగా పోరాటానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ప్రజల తరపున, ప్రజల పక్షాన ఖచ్చితంగా, అది రాజకీయాల్లో అవ్వచ్చు, బయట కష్టాల్లో అవ్వచ్చు, ఖచ్చితంగా నిలబడతాను. మేడం, మీరు జనసేన పార్టీలో ఉండేవారు కదా, వైసీపీలోకి ఎందుకు వచ్చారండి? నేనైతే ఏదైతే కూటమిలో భాగంగా టికెట్స్ ఇవ్వడం జరిగింది, మా నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న లోకం మాధవి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. దానికి ముందు మేము చాలా సార్లు, నేను జనసేన పార్టీ డెంకాడ మండల అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అప్రోచ్ అవ్వడం, మాట్లాడడం, అలాగే నాదెండ్ల మనోహర్ గారిని అప్రోచ్ అవ్వడం, మాట్లాడడం కూడా జరిగినప్పుడు స్థానికత్వం, నెక్స్ట్ ఏదైతే కులాల మతాల ప్రస్తావన లేని రాజకీయం అనే మాట మనం మాట్లాడతాం కదా, అది 1% కూడా వాస్తవం కాదు. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేము. ఇప్పుడు ఏదైతే నెల్లమర్ల నియోజకవర్గం కానీ, లేకపోతే చీపురపల్లి కానీ, గజపతి నగరం కానీ, కొన్ని కాన్స్టిట్యున్సీలు ఏదైతే ఎక్కువ కమ్యూనిటీ బలం ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయో, మన రాజకీయాలు ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్క కమ్యూనిటీ బలం మనకు కావాలి, అలాగే స్థానిక నాయకత్వ బలం కూడా మనకు కావాలి. అటువంటి అప్పుడు కూటమిలో భాగంగా టికెట్లు అనేవి చాలా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి చాలా అన్యాయం జరిగింది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు, లేదమ్మా ఇప్పుడు జనసేన పార్టీకి ఈ రోజు అంటే వీళ్ళు వాళ్ళు రావచ్చు, కానీ గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరు? ప్రతి ఒక్కరు సామాన్యుడే కదా. అటువంటి సామాన్యులకి మనకు రాజకీయ అనుభవం లేదు,
రాజకీయం అంటే ఏంటో తెలియదు, ఒకళ్ళతో తలపడడం తెలియదు, నిలబడడం కూడా తెలియదు. అటువంటి పరిణామాలన్నీ ఎదుర్కొని స్థానికంగా మనం రాజకీయం చేసుకొని రాజకీయం నేర్చుకున్నప్పుడు మనకి పెద్దవాళ్ళు కొంత భరోసాగా అండదండగా నిలబడవలసిన బాధ్యత పార్టీ అధినేతలదే ఖచ్చితంగా. ఈ రోజు వరకు కూడా ఒక నియోజకవర్గం ఇన్ఛార్జీలు కానీ లేదా జిల్లా అధ్యక్షులు కానీ వీళ్ళెవరూ కూడా సగానికి పైగా లేరు మన జనసేన పార్టీలో చూసుకుంటే. అటువంటి పరిస్థితుల్లో నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన పార్టీకి టికెట్ కేటాయించడం జరిగింది. దానికన్నా ముందు ఏదైతే ఇప్పుడు ఉన్న నాయకులు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారో చాలా చిన్న చూపు, కంటే సామాన్యుడు అంటే అసలు వీడెందుకు పనికిరాడు, నెత్తి మీద రూపాయి పెడితే 10 రూపాయకి పనికిరారు అనే మాటలు కూడా వాళ్ళ నుంచి మనం విన్నాం. ఆ విషయాలు కూడా అధినేతకు మనం చెప్పాం కూడా. అటువంటిప్పుడు స్థానికంగా బలవంతంగా అంటే ఒక ఎమ్మెల్యేకి పోటీ చేయాల్సింది మనం ఎంత రబ్బర్ చెప్పులు రాజకీయం చేసినా కూడా ఎమ్మెల్యేకి కావాల్సినంత డబ్బులు అది ఉండాలి, బలగం అన్ని ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీ అయితే ఆవిడ ఒక్కలే బలంగా ఉన్నారు, అందుకే టికెట్ ఇచ్చామని చెప్పొచ్చు. కానీ మిగతా నియోజకవర్గాల్లో ఇప్పుడు పాల్గొన్న కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి ముందు రోజు కండువా వేసి మరుసటి రోజు టికెట్ ఇచ్చేసిన సందర్భం ఉంది. ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై మీ అభిప్రాయం ఏంటండి? ప్రభుత్వం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనే విషయాన్ని తీసుకొచ్చింది, టెండర్లు ఆహ్వానించింది ప్రభుత్వం. అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదలందరికీ వైద్యం అందాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎంత మంచిగా ఇంప్లిమెంటేషన్ చేసి చాలా మంది ప్రాణాలను కాపాడిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి వ్యక్తి కడుపున పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రాణాలను కాపాడడంతో పాటు సామాన్యుడు కూడా వైద్య రంగంలో మెరుగైన విద్యని అందుకోవాలని చెప్పేసి 17 మెడికల్ కాలేజీలు అయితే తీసుకురావడం జరిగింది. అందులో సక్రమంగా ఒక 5 కాలేజీల వరకు పూర్తి చేయడం జరిగింది. అలాగే మిగతా కాలేజీలు కూడా వర్కింగ్ ప్రాసెస్ లో ఉన్నాయి. అప్పుడు దానిని ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశం మన కూటమి ప్రభుత్వం ఈ రోజు చూస్తే ఏ ఒక్క విద్యార్థికి కూడా కనీసం భరోసా కల్పించే విధంగా విద్యార్థులు చదువుకోవాలి, పేదవాడు చదువుకోవాలనే ఉద్దేశంతో 1% కూడా ఆలోచించినట్టు నాకైతే ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఎక్కడ కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనే మాట కూడా లేదు. పోనీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 1 సంవత్సరం వేయలేదు అంటున్నారు, అది ఇది కలిపి వెయ్యాలి కదా. కానీ డిగ్రీ చదివిన పిల్లలకి, పీజీ చదివిన వాళ్ళకి ఎక్కడ కూడా ఫీజు రియంబర్స్ అన్న మాట ఎక్కడ ఎత్తనే లేదు. పైగా ఈ రోజు ప్రైవేటీకరణ చేస్తాము అంటే ప్రజలు చూశారు, ప్రభుత్వం కూడా చూసింది. 11 సీట్లకి పరిమితం అయిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఆర్డర్ వేస్తే ఒక్క టెండర్ కూడా రాలేదు. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. భోగాపురంలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది కదండి మేడం, అది ఇప్పుడు ఆ క్రెడిట్ ఎవరికి ఇస్తారు మీరు? భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఆ రోజు 2014 ఎలక్షన్స్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడు జగన్ గారు అనే మాటలు ఏంటంటే అన్ని ఎకరాలు తీసుకోవడం వల్ల అక్కడ ఉన్న రైతులకి నష్టం జరుగుద్ది, ఇదే కదా అని చెప్పారు. దానిని మీడియా వాళ్ళు, ఆ రోజు నుంచి జనసేన పార్టీలో ఉన్నాను, మీడియా వాళ్ళు వీళ్ళు నేను అందరం కూడా జగన్ గారి మాటల్ని వక్రీకరిస్తూ జగన్ అసలు అక్కడ ఎయిర్పోర్టే వద్దనేశాడు అనే విషయం మనం గట్టిగా ప్రస్తావనలో తీసుకొచ్చింది మీడియా అందరం కలిపి. అయితే ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అప్పుడు కొంచెం ల్యాండ్స్ అన్ని కూడా వీళ్ళు ఇచ్చేశారు, క్రోడీకరించారు. తర్వాత జగన్ గారి గవర్నమెంట్ వచ్చింది 2019 తర్వాత. ఇప్పుడు జగన్ గారు 3 కేంద్ర పాలిత ప్రాంతాలు అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ అభివృద్ధి చేయొచ్చు కదా అమరావతిలో అనే మనుషులు ఈ విషయం గురించి ఎట్లా మర్చిపోయారో నాకు అర్థం కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయకూడదు అనుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ను కూడా అభివృద్ధి చేయదు కదా, ముందుకు తీసుకువెళ్ళరు కదా. కానీ ఆయన ఉన్నప్పుడు ఏదైతే రైతులకి అలాగే అక్కడ భూములు కోల్పోయిన వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడి మీకు వీడియోలు కూడా శంకుస్థాపన రోజు ఉన్న వీడియోలు కొంచెం ఉంటాయి, బయట తీసుకొస్తే మనకు అర్థమవుతుంది. అక్కడ ఉన్న నిర్వాసితులకి వాళ్ళతో మాట్లాడి మీకు ఏ విధంగా నష్టం జరిగింది ఏంటి అనేది మాట్లాడి వాళ్ళకి సమస్యల్ని ఖచ్చితంగా తీరుస్తానని చెప్పి భరోసా ఇస్తూ ఏదైతే ల్యాండ్ అవసరమో దాన్ని అంతటినీ కూడా చేసి ఇంచుమించుగా 60-70% 2019 to 2024లో 60-70% వర్క్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. అది అందరికీ కళ్ళతో చూస్తున్న నిజం. అది
దానిని ఎవరు కూడా ఈ రోజు మేము వచ్చాం కదా మాకు క్రెడిట్, లేకపోతే 2014లో మేమున్నాం కదా అంటే విమానాశ్రయాన్ని తెచ్చింది మేము కదా అనుకోవడానికి ఏం లేదు. క్రెడిట్ ఎవరికి ఇవ్వాలనేది ప్రజలకి ఖచ్చితంగా తెలుసు. ఈ రోజు నాకు రేపు జనవరి 13th కి కరెక్ట్ గా నాకు విజయనగరం జిల్లా అంగన్వాడీ వింగ్ అధ్యక్షుడిచ్చి 1 year కంప్లీట్ అవుతుంది. అయితే వచ్చిన తర్వాత గ్రామ స్థాయిలో అయినా, మండల స్థాయిలో అయినా, నియోజకవర్గంలో అయినా, జిల్లాలో అయినా ఎక్కడ ఏ కార్యక్రమం అయినా మా జగన్మోహన్ రెడ్డి గారు అలా ఆదేశాలతో మా బొత్స సత్యనారాయణ గారు, మా మధ్య శ్రీనివాసరావు గారు, చిన్నశ్రీని గారు, మా బడుకొండ అప్పలనాయుడు గారు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమానికి మనము వెళ్ళడము, అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు, అక్కడ ఉన్న కార్యక్రమాలు, పార్టీ పటిష్టత ఎంత ఉందో ఈ రోజుకి మనం చూస్తూనే ఉన్నాం. చిన్న మీటింగ్ గ్రామంలో అయినా కూడా వందల మంది వస్తున్న పరిస్థితిని మనం చూసాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వస్తే లక్షల మంది రావడం మనం చూస్తున్నాం. పార్టీ అయితే ఎక్కడా కూడా చిన్న నిరాశ నిస్పృహలకి లోన్ అవ్వడం కానీ, పార్టీ క్యాడరు చిన్న నిరాశతో ఉండడం కానీ ఎక్కడ లేదండి. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. పార్టీ అయితే చాలా బలంగా ఉంది. చాలా అంటే ఏ కార్యక్రమం అయినా ఇప్పుడు కోటి సంతకాలు చూశారు కదా, కార్యక్రమం ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో. వర్షంలో కూడా ఆ రోజు మనకి వైజాగ్ వచ్చినప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు జోరు వాన విషయంలో వచ్చినప్పుడు అంత వర్షంలో కూడా లెక్కలేనంత జనం ఎవరికి వస్తారు? అదే విధంగా మేము ముందుకు ఇంకా పార్టీని ముందుకు తీసుకువెళ్ళడంలో నాకు ఇచ్చిన విభాగం ఏదైతే ఉందో, అంగన్వాడీ విభాగం ఉందో, అవి అంగన్వాడీ టీచర్స్ ఈ రోజు గవర్నమెంట్ వచ్చి 2 years అవుతుంది. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్ వాళ్ళే ఏదైతే గవర్నమెంట్ లోకి చెప్పొచ్చారో అది ఈ రోజు వరకు వాళ్ళు వెయ్యలేదు. ఎక్కడా జీతాలు పెరగలేవు. ఎక్కడ ఒకవేళ అంగన్వాడీ టీచర్ అక్కడ లేకపోతే అక్కడ రిక్రూట్మెంట్ చేయడం కానీ, లేకపోతే అక్కడ ఉన్న సమస్యలను ఇచ్చేయడం కానీ ఏది చేయలేదు. అదే విధంగా నేను ఈ విషయం గురించి మాట్లాడదాం అనుకున్నాను, మాట్లాడలేదు. ఇప్పుడు మనకి వాళ్ళు ఇచ్చిన ఫోన్ ఏదైతే ఉందో అది 13,000 రూపాయలు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. మనం ఆన్లైన్ లో 6 GB 64 GB మనం కొడితే 8,000 రూపాయలకి ప్రతి ఒక్క ఫోన్ కూడా మనకి అవైలబుల్ గా ఉంది. అది ఏ కంపెనీ ఫోన్ అయినా. అంటే కొన్ని లక్షల ఫోన్లు ఇచ్చినప్పుడు అది ఎంత రేటుకి వస్తుంది? అది ఎంత పెద్ద స్కామ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. వాళ్ళని ఏదో అనాలి చేయాలని కాదు, కానీ అక్కడ జరిగిన స్కామ్ గురించి చెప్తున్నాను. 6,000 రూపాయల నుంచి 8,000 రూపాయలు ఉన్న ఫోను 13,000 రూపాయలు అని చెప్పేసి మనకి వాళ్ళకి ఇస్తే ఈ డబ్బులన్నీ ఎవరి అకౌంట్ లోకి వెళ్ళినట్టు, ఎవరు తిన్నట్టు? లక్షల కోట్లు ఉన్నాడు కూడా ఆ ఫోన్ దగ్గర ఒక 4,000 రూపాయలు డబ్బులు కక్కుర్తి పడుతుంటే రాష్ట్రాలు ఇంకే ఎలా అభివృద్ధి చెందుతాయి? నెక్స్ట్ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారండి? 2029లో నేను ఆ రోజు జనసేన పార్టీలో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా కూటమి వస్తుంది అని చెప్పేసి చెప్పేదాన్ని. మనం కష్టపడ్డాం, వాళ్ళ అదృష్టం. కానీ వచ్చిన తర్వాత పరిపాలన ఏ విధంగా ఉందో, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, పరిపాలన రెండు మనం చూస్తాం. మాట్లాడుతా ప్రశ్నిస్తా అని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నలే లేవు, మౌనమే వహిస్తున్నారు. ఏదైనా డైవర్షన్ పాలిటిక్స్ కి చేయాలంటే మా అన్న తర్వాతే ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ విషయాన్ని. మా అన్నలాగా ఎవరు కూడా ఒక అబద్ధాన్ని తీసుకొచ్చి ఇదే నిజం అని చెప్పేసి నమ్మించగలిగే రాజకీయ నాయకుడు మా అన్నయ్యే. అటువంటి మాటలు నమ్మే చాలా మంది బయటకు చెప్పుకోలేనంత నరకాన్ని అనిపిస్తున్నారు ఆ పార్టీలో కూడా. వాళ్ళు కూడా రేపు పొద్దున వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేస్తారు 100%. ఆ నమ్మకం అయితే నాకు చాలా ఉంది. అంటే ఈ రోజు నా ఈ వీడియో బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదైనా కామెంట్ చేయొచ్చు, ఏదైనా అనొచ్చు, కానీ వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీరు నా అక్కలు, మీరు నా అన్నదమ్ములు, మీరు నాకు సొంతం, మీరు నా మనుషులు, మనందరం ఒకటి. ప్రతి ఒక్క సామాన్యుడు అంటే మనకి కావలసిన వాళ్ళే కదా. మా అన్న చెప్పే డైలాగ్ 101-75 అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్తుంటారు కదా, ఆ డైలాగ్ అయినా కూడా ఎవరు కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే పరిపాలన అలా ఉంది. అది నేనండం కాదు, మీరండం కాదు, గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ పార్టీ వాళ్ళు వెళ్ళి కనుక్కున్నా కూడా ఖచ్చితంగా సూపర్ 6 కలిసిపోయింది గాలిలో. 2 సంవత్సరాలుగా ప్రజలకు వేయాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి గాలిలో కలిసిపోయినట్టే. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 years కరోనా అయినప్పటికీ నవరత్నాలని ఎంత బాగా ఇంప్లిమెంటేషన్ చేశారు. ఆ రోజు అప్పులు చేసి ఇస్తున్నారు కదా, ఫ్రీగా ఇస్తున్నారా అనే మనం ఏ ఉద్దేశంతో మళ్ళీ మేము ఈ పథకాలను ఇస్తూ సూపర్ 6 కూడా అమలు చేస్తామని చెప్పేసి అన్నారు? అంటే అనకూడదు కదా, అప్పుడు అది తప్పే కదా అనడం. నేను ఇంకా ఎక్కువ ఇస్తాను అంటాను, తప్పే. నీకు 15 అన్నారు.
నీకు 3,000 నీకు 3,000 నీకు 3,000 అన్నారు నిరుద్యోగ భృతి 2 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత ఏమొచ్చేసి చాలా పథకాలు ఇలాగే ఈ పథకం ఇస్తాం ఆ పథకం ఇస్తాం గ్యాస్ బండ్లు 3 ఇస్తాం అని చెప్పేసి అన్నారు. అది గాల్లో కలిసిపోయింది. 1-2 ఇచ్చినట్టున్నారు. అలాగే ప్రతి ఒక్క పథకం కూడా ఏ పథకాన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేశారు ఈ 2 సంవత్సరాల్లో. ఆల్రెడీ సచివాలయం వ్యవస్థ ఉంది. వాలంటీర్ వ్యవస్థను కూడా 10,000 ఇస్తామని చెప్పేసి వాళ్ళకి మభ్య పెట్టి వాళ్ళని కూడా కలిపేశారు గాల్లో. ఇంకెక్కడుంది? మళ్ళీ అదే విధంగా థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పేసి చెప్పుకోవడం ఏంటి? ఆ రోజు 6,200 పోస్టులు అనేవి వైఎస్ఆర్ గవర్నమెంట్ లోనే కదా తీశారు. 6,200 కానిస్టేబుల్ పోస్టులు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో కదా నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ రోజు కొత్తగా థ్యాంక్ యూ సీఎం సార్ చెప్పుకోవడానికి ఏముంది? అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని పిలిపించి థ్యాంక్ యూ ఎక్స్ సీఎం సార్ అని చెప్పాలి కదా, కరెక్ట్ గా మనం మాట్లాడితే. అంతే కదా, మరి ఆయన కదా తీశారు. అలాగే డిఎస్సి కూడా ఆయన తీసిందే. మళ్ళీ థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పి సీఎం చేపించుకున్నారు. అది ఏంటంటే ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడం తప్ప, ప్రజల ధనాన్ని ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడం తప్ప దేనికి పనికొచ్చిన కార్యక్రమాలు అయ్యి. అంటే పబ్లిసిటీ అనేది అవసరం కాదు అని చెప్పేసి మనం ఎక్కడ అనట్లేదు, కానీ దానికి కూడా పబ్లిసిటీ అంటే మనం ఏం చేయగలం? ఇంకా అంటే ఎవరో ఇచ్చిన పథకాలకి ఎవరో ఇచ్చిన పోస్టులకు కూడా మనదే ఇది అని చెప్పేసి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? నమస్తే అండి.